పూరా లోకల్. వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ రామారావు తోటి ఉన్నాము. ఈటల రాజేందర్ లోపల వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్ళారు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి. అంటే మీకు ఎలా అనిపిస్తుంది, అంటే ఒక లీగల్ సెల్ కన్వీనర్గా మీరు చెప్పండి, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ గురైతే నిజంగానే ఈటల రాజేందర్ గారిది ఫోన్ ట్యాపింగ్ గురైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడవచ్చు? ఇది చాలా కఠినమైన నేరం. ఇది సెంట్రల్ టెలిగ్రాఫీ యాక్ట్ కిందకి వస్తుంది. ఇదైతే ఏమన్నా ఒకవేళ ఏమన్నా నిజంగా కూడా ఇన్ఫర్మేషన్ లాగాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎటువంటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా ఎక్కడి నుంచో విదేశాల నుంచి ఆ మెషిన్ కొనుక్కొని వచ్చి ఆ ఫోన్ ట్యాగింగ్ చేసింది. ఇది ఒక్కటే కాదు, బీజేపీ మొత్తం కార్యకర్తల నుంచి కూడా నాయకత్వం మొత్తం సెంట్రల్ లీడర్స్ అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు. ఇది చాలా తీవ్రమైన నేరము. ఇది చాలా కఠిన శిక్షలు పడతాయి. దీంట్లో నియర్లీ 10 years వరకు శిక్ష పడే అవకాశం ఉంది నేరం రుజువు అయితే. ఇది అందరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రతి కార్యకర్తలు కూడా ఫోన్ రఘునందన్ రావు, ఇంద్రసేన్ రెడ్డి, బండి సంజయ్, ప్రేమేందర్ రెడ్డి, ఇంద్రసేన్ రెడ్డి, మనోహర్ రెడ్డి ప్రతి నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి మొత్తం సీక్రెట్స్ మొత్తం కూడా పార్టీకి సంబంధించిన ఎలక్షన్ వ్యూహాలన్నింటినీ కూడా వాళ్ళు కూపిలాగి వాళ్ళు ముందు తెలుసుకున్నారు. ఇది చాలా అన్యాయం, అక్రమము. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చేసిందో అది అక్రమం, చాలా తీవ్రమైన చర్య. ఇది ఓన్లీ పోలీస్ ఇప్పుడు చేసింది. ఇది కూడా ఓన్లీ ఒక తూతు మంత్రంగా చేస్తుంది. ఇది సిబిఐకి ఇవ్వాల్సిన కేసు. ఇది సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలా. సిబిఐకి ఇచ్చిన తర్వాత అసలైన దోషులందరూ కూడా బయటపడతారని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ ఉన్నారు, తర్వాత ఆయన కింది స్థాయి అధికారులు ప్రణీత్ రావు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కేసులో. ఇప్పటివరకు అయితే ప్రభాకర్ రావు అరెస్ట్ కాని పరిస్థితి, అంటే విచారణకైతే హాజరవుతున్నారు. ఎలా అనిపిస్తుంది, అంటే ఎప్పుడు అరెస్ట్ కావాల్సిందా ఆయన ప్రభాకర్ రావు? ఆయన ముందు అరెస్ట్ చేయాల్సింది. ఆయన ఒక్కడే కాదు, ఇంకా పెద్ద పెద్ద తిమింగళాలని కూడా ఉన్నాయి. ఒక చిన్న ఆఫీసరు, ఆయన పై ఆఫీసర్లు చెప్పకుండా ఇటువంటివి ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా డేంజర్ విషయము. ఈ ఫోన్ ట్యాపింగ్లు ఆ చిన్న ఆఫీసర్లు చేయడం కాదు, పెద్ద ఆఫీసర్లు దీంట్లో ఉన్నారు. ఆ ఆఫీసర్లు అందరూ కూడా బయటపడాలా. దాంట్లో మాజీ ముఖ్యమంత్రి కూడా పాత్ర ఉంది. అది అందుకే మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరుకునేది సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పి ముఖ్యమంత్రి ద్వారా మేము ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అంటే కాలయాపన జరుగుతుందని అనుకుంటున్నారా? కాలయాపన చేయడమే, ఓన్లీ తూతు మంత్రంగా చేస్తున్నారు. ఇది అసలైన ఎంక్వైరీ అంతా కూడా అది ఓన్లీ 15 రోజుల డాటా మాత్రమే. మొత్తం ఇంతకుముందు డాటా ఏదైతే ఉందో డిస్ట్రాయ్ చేసిండ్రు. ఆ డిస్ట్రాయ్ చేసిన డాటా రిట్రైవ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి ఇస్తేనే అది చేసే అవకాశం ఉంది. కాబట్టి సిబిఐకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం.